నమస్తే. వెల్కమ్ ద ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారున్నారు. అంటే తెలంగాణలో ప్రస్తుతం 10 సంవత్సరాల వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన లోగోలు గాని, పాటల మార్పిడి గాని జరగబోతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి, వాటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రొఫెసర్ గారున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి. అంటే ప్రస్తుతం అయితే 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత. ఈ నేపథ్యంలో ఇప్పుడొచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం లోగోను మార్చబోతుంది. అందులో కాకతీయ చిహ్నాన్ని కూడా తీయబోతుంది. దీనిపైన మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఈ లోగో ఆల్రెడీ గత ప్రభుత్వం తయారు చేసింది. అప్పుడు నిజంగానే ఏమన్నా పార్టీ పరంగా గానీ, వ్యక్తుల పరంగా గానీ ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే ఆ లోగో మీద అప్పుడే ఆ లోగోకి సంబంధించిన విషయాల్ని చర్చించాల్సిన అవసరం ఉండే. ఆల్రెడీ ఒకసారి లోగోని ఫైనలైజ్ చేసి అది యాక్సెప్టబుల్ అయిన తర్వాత తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా దాన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్తగా మళ్ళీ ఇంకొకటి దాన్ని చేయడం అనేది కొంత శోచనీయమైన విషయమే. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది ఇది రాజరిక చిహ్నాలు అంటున్నారు కానీ కాకతీయ తోరణం అనేది తెలంగాణకు ఒక గర్వకారణమైనది. అట్లనే చార్మినార్ కూడా అది తెలంగాణకి ఒక మైలురాయి వంటిది. ఇప్పుడు ఎవరైనా ఫారినర్స్ ఎవరైనా హైదరాబాద్ వచ్చిందంటే చార్మినార్ చూస్తా అంటారు. అట్లే మీరు నేను వరంగల్లో ఉన్నాం కాబట్టి కాకతీయ తోరణం అనే దానికి ఎంత ప్రాధాన్యం, వాళ్ళ చరిత్ర ఎట్లా ఉన్నా కాకతీయ రాజులు కూడా మరి ఇప్పుడు వాళ్ళకంటే కూడా వాళ్ళు మనకు తెలుసు. అక్కడ కాకతీయులు ఆ రోజుల్లోనే రామప్ప కట్టేడు కానివ్వండి, రామప్ప చెరువు కానివ్వండి, లేకపోతే పాకాల చెరువు కానివ్వండి, ఇటువంటి చాలా వనరులు అభివృద్ధి చేశారు. అందువల్ల ఏంటంటే కాకతీయ తోరణాన్ని తీయడం అనేది కొంత ప్రజలకి ఆలోచన పరులకైతే కొంత ఇబ్బందికరము, అది సరి అయింది కాదనేది నా అభిప్రాయం. అంటే తెలంగాణలో వాస్తవంగా గొలుసుకట్టు చెరువులు అనేది కూడా కాకతీయ రాజులే ప్రారంభించింది కాబట్టి కాకతీయ చిహ్నాన్ని తొలగించడాన్ని మీరు ఎట్లా సమర్థించడం? తొలగించడం అయితే సరి అయింది కాదు. ఎందుకంటే కాకతీయులు కూడా ఆ రోజు రాజులు కూడా చాలా మంది ఏంటంటే ప్రజల యొక్క క్షేమాన్ని కోరి మాత్రమే చాలా వరకు వాళ్ళు చర్యలు చేపట్టారు. కొంతమంది రాజులైతే ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకు చెరువులు తవ్వేయటము, బావులు తవ్వేయటం, వాళ్ళకి నీళ్లు వసతులు కల్పించడము, వ్యవసాయ రంగానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడటము, వాళ్ళకి మౌలిక సదుపాయాలు చేయడం అనేది జరిగింది. కాకపోతే అందరు రాజులు ఒకే రకంగా ఉండే 10% రాజులు మాత్రము ప్రజల మీద దౌర్జన్యాలు చేసి అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాకతీయులకు వచ్చేవరకు ఆ కాకతీయులు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు తప్ప కాకతీయుల్ని మనకు కాకతీయ చరిత్రగా చూసినట్లయితే వాళ్ళు ప్రజల మీద దౌర్జన్యం చేసినట్లు కానీ, అక్రమాలు చేసినట్లు కానీ, లేకపోతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టినట్టు కానీ మనకేమి కనపడలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సార్లక చరిత్రగా చూసినట్టయితే కాకతీయులతోటి వాళ్ళకి కొంత కాన్ఫ్లిక్ట్ ఉన్నది, వాళ్ళ మీద కొంత పోరాటం చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అంత మాత్రాన అది ఒక రాజకీయ రాజుల చిహ్నం కాబట్టి ఇప్పుడు మేము ఒప్పుకోమంటే మాత్రం అది సరైనది కాదు. ఎందుకంటే కాకతీయ తోరణం అనేది తెలంగాణకి గర్వకారణమైంది. అంతేకాకుండా కాకతీయ తోరణం కనపడ్డది మనకి ఎక్కడనంటే అది తెలంగాణది అనేది ఒక ఆలోచన ఇమ్మీడియట్ గా వస్తుంది ప్రజలకి కానీ, లేకపోతే బయట ఉన్న వాళ్ళకి కానీ. కాకతీయ తోరణం అనేది చాలా ప్రసిద్ధి చెందింది, ప్రజలకు గుర్తింపునిచ్చింది కూడా తెలంగాణ ప్రజలకి. అందువల్ల కాకతీయ తోరణం తీయడం అనేది నేనైతే సమర్థించలేదు, ప్రజలు కూడా సమర్థిస్తారని కూడా అనుకోవట్లేదు. తెలంగాణకు 2 ఐకాన్లు, ఒకటి కాకతీయ తోరణం, రెండోది చార్మినార్. ఈ రెండింటిని తీసేస్తే మరి ఐకాన్ గా దేని గుర్తించాల్సి? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పోరాటాలకు సంబంధించిన సింబల్స్, అట్లనే ప్రజల పోరాటాలు దానికి సంబంధించినవి అని చెప్తా ఉన్నారు. అంటే మరి ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటానికి సంబంధించినవి పెడతారా, లేకపోతే రీసెంట్ గా తెలంగాణ పోరాటానికి సంబంధించినవి పెడతారా, లేకపోతే ప్రజల ఇప్పుడు నిజాం వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించి పెడతారని స్పష్టత మాత్రం బయటికి రావట్లేదు. అందువల్ల పోరాటాల చిహ్నాలు పెట్టాలి అంటే కూడా ఈ చిహ్నాలను ఉంచి అదనంగా యాడ్ చేస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది.
పోరాటాలు చేయలేదుగా. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తారు. ఇప్పుడు కూడా పోరాటాలు చేస్తారు. రేపు సమస్యలు వస్తే కూడా పోరాటాలు చేస్తారు. ఆ పోరాటాలకు సంబంధించిన సింబల్స్ అంటే వ్యక్తులని సింబలైజ్ చేస్తారా? లేకపోతే ఎట్లా చేస్తారనేది మనకు అది వస్తే తప్ప మనకి బయటికి కనపడేటట్టు లేదు. ఇంతవరకు అయితే వాళ్ళు అటువంటి యాక్చువల్ గా వాళ్ళు చేయదలుచుకున్నట్లయితే ప్రజలకి వాటి యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకి చెప్పినట్లయితే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు చేస్తే బాగుంటుంది. కానీ సీఎం ఇంట్లో కూర్చొని 5-6 కూర్చొని దాన్ని మేమే వాళ్ళందరూ కూడా ప్రజలకేం ప్రతినిధులు కాదు. అందువల్ల ఏంటంటే ఈ ఏవైతే మార్పులు చేయదలుచుకున్నారో ఆ మార్పులకు సంబంధించిన విషయాల్ని ప్రజలకి తెలియజేస్తే ప్రజలు తమ అభిప్రాయాల్ని తెలియజేసిన తర్వాత ప్రభుత్వం ఒక ఫైనల్ గా డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ప్రజలకు సంబంధం లేదన్నట్టుగా చేయడం మాత్రం సరైనది కాదు. ఓకే సార్. అంటే ఇప్పుడు తెలంగాణ అంటేనే వామపక్ష భావజాలం ఉన్న ప్రాంతం కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా ఇక్కడ నడిచింది కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఆ లోగోలో ఎలాంటి మార్పులు అంటే మీ సూచనలు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ చార్మినార్ కాకతీయ తోరణం ఉంచి కూడా ఎలాంటి చేర్పులు మార్పులు చేస్తే బాగుంటుందని మీరు మీ సూచనగా చెప్పండి. నా సూచన అయితే ఏంటంటే ఇప్పుడు మనకు నిజాముకు వ్యతిరేకంగా అప్పుడు రజాకార్ల మూమెంట్ లో ఏదైతే జరిగిందో దాన్ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని అంటే చిత్రకారులు చిత్రించగలరు. దాని బ్యాక్గ్రౌండ్ గా తీసుకొని చేస్తే మాత్రం తెలంగాణ కీర్తి అనేది ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో. అందువల్ల ఏంటంటే దానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి దాన్ని బ్యాక్గ్రౌండ్ గా చరిత్రకారులు ఏమైనా సృష్టించిగాక అంటే ఈ మన చరిత్రకారుల ఆధారంగా చేసుకొని ఈ చిత్రకారులు ఏదన్నా చేసినట్టు మాత్రం చాలా బాగుంటుంది. అంతేకాకుండా మరి నేను అనుకుంటున్నది ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని హైలైట్ చేసి చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ వాస్తవానికి అయితే అది సాయుధ పోరాటమే తెలంగాణకి ప్రత్యేకంగా ప్రపంచం లోపల ప్రత్యేక గుర్తింపునిచ్చింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని చిత్రకారులు ఏదన్నా చిత్రించి చేస్తే మాత్రం అది దీనికి ఇన్ అడిషన్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్ అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చబోతున్నారు. ఆ నగలు అన్ని కిరీటాలు తీసేసి కేవలం తెలంగాణ మహిళ అంటే ఒక చాకలి ఐలమ్మ ఈ నమూనాను చూపించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చబోతున్నారు. దీన్ని ఎట్లా మీరు చూడగలుగుతారు? ఇదివరకు కాక మనం మీకు కూడా తెలిసిన విషయాలే. ఇదివరకే ఈ విగ్రహం గురించి రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. ఎందుకంటే విగ్రహం అనేది యాక్చువల్ గా మన సామాన్య మహిళని లేకపోతే సామాన్యంగా పనిచేసుకునే వాళ్ళ మహిళల్ని ప్రతిబింబిస్తే బాగుంటుంది అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఏమైతుందంటే అది ఒక సినిమా ఆర్టిస్టులు వేసినట్టుగా ఆ విగ్రహం తయారైంది కాబట్టి ఆ విగ్రహంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మాత్రం మంచిదే. అది కూడా అనేదంటే ఏ మార్పులు చేసినా కానీ మీరు ప్రజలకు వివరించండి. ఈ మార్పులు చేసినట్లయితే దీన్ని తెలంగాణ ప్రజల యొక్క ప్రతినిధిగా ఉంటుంది అనేది మీరు ప్రజలకు వివరించండి. ప్రజల యొక్క సూచనలు తీసుకోండి. ప్రజల సూచనలు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న విగ్రహం మాత్రం అది మనకు తెలంగాణ ప్రజలని లేదా తెలంగాణ మహిళలని ప్రతిబింబించేటట్టు లేదు కాబట్టి దాంట్లో మార్పులు చేస్తే మాత్రం మంచిదే. సార్ ఇంకోటి పాట మీద కూడా రగడ నడుస్తుంది. ఇది అందశ్రీ రాసిన పాట జయ జయ హే తెలంగాణ అనే పాట మీద ఆ పాటకు సంబంధించి దానికి దర్శకత్వం వహించడానికి మా పాట చేయడానికి కీరవానికి అప్పగించడం పట్ల తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటి ఏంటంటే జయ 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 హే తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమం లోపల చాలా ప్రాముఖ్యత చెందింది. ఉద్యమాన్ని రూపొందించడం లోపల జయ హే జయ తెలంగాణ అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. చాలా పాటల లోపల ఇది చాలా ప్రత్యేకమైంది. అంతకు ముందున్న ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కూడా దీన్ని తెలంగాణ గీతంగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అతను అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టు నాకు గుర్తు. అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమైతే ఆయన మధ్యన మన అందశ్రీ మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చినాయి మనకైతే అంతర్గతంగా విషయాలు తెలియదు. కానీ దాన్ని జాతీయ అంటే తెలంగాణ గీతంగా ప్రకటించకపోవడం 10 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. సరే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ గీతాన్ని చేయడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే.
ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్ర గీతం ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణని వివరించేటట్లుగా ఉన్నది కాబట్టి ఆ గీతాన్ని ఈ తెలంగాణ గీతంగా ప్రకటించడం మాత్రం దాన్ని మనం ఆహ్వానించదగ్గదే. సరిగా కీరవాణి సంగీతము అనే దాని మీద చాలా కాంట్రవర్షియల్ వస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే సంగీతం అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. సంగీతం ఇప్పుడు మన తెలంగాణ సంగీతం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే పాపులారిటీ వచ్చింది. ఎవరైనా తెలంగాణ సంగీతాన్ని కొంతమంది ఇతర దేశాల్లో కూడా అడాప్ట్ చేసుకొని కొన్ని సినిమాల్లో కూడా పెట్టిన సంఘటనలు మనం చూస్తున్నాం. అంతేగాని కీరవాణి చేశాడు కాబట్టి వాడు ఆంధ్రోడు కాబట్టి అంటే ఇవాళ తెలంగాణ లోపల ఆంధ్ర ఓటర్స్ ఉంటాయి, ఆంధ్ర బిజినెస్లు ఉంటాయి, అట్లనే కాకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉంటారు. ఇప్పుడు మనం తలమానికమైన మేడిగడ్డ ప్రాజెక్టు ఎవరు కట్టారు? మొత్తం ఆంధ్రోళ్ళే, ఒక్క తెలంగాణ వాడు లేడు. మనం అంతకు ముందు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏమనుకున్నామో, ఇంతవరకు తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇక ముందు ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకే పనులు ఇవ్వాలి అనుకున్నాం. కానీ ప్రాసెస్ లో ఏమైంది? మేము కూడా అడిగాం, ఎందుకు తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణ అంత పెద్ద కాంట్రాక్టర్ లేరు అనేది అప్పుడు చెప్పిన వాళ్ళ వాదం. అందువల్ల కీరవాణి చేశాడా ఇంకోళ్ళు చేశారా ఇంకో దాన్ని అంత కాంట్రవర్సీ చేయటం మాత్రం సరియైనది కాదనేది నా అభిప్రాయం. అది కీరవాణి చేశాడు కాబట్టి, లేకపోతే మన దగ్గర కూడా ఇప్పుడు ఒక ఎక్స్ చేస్తాడు అనుకోండి, ఎక్స్ ఎందుకు చేయాలి, బి ఎందుకు చేయలేదు, ఇంకోటి కూడా అడగొచ్చు. అందువల్ల దాన్ని అంత హైలైట్ చేయడం మాత్రం సరియైనది కాదు. ఇంకోటి ఏంటంటే చాలా ప్రాథమిక సమస్యలు ఉన్నాయి. మనం ఏదైనా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి చాలా ప్రాథమిక సమస్యలు ఉన్నాయి. మీకు తెలియదు కాదు, ఇప్పుడు విద్య అనేది ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. విద్య అనేది చాలా ప్రాథమికమైంది, అందరికీ అవసరమైంది. ప్రజలకి సామాజిక చైతన్యాన్ని కలిగించేది విద్య. ఆ విద్య గురించి ఎవరు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైంది. అట్లనే వైద్యం కాక చూసినట్లయితే తెలంగాణ లోపల మనం చాలా గర్వంగా ప్రభుత్వాలు చెప్తాయి ఏంటంటే ఈ వైద్యం అనేది తెలంగాణ లోపల హబ్గా అంటే హాస్పిటల్ హబ్ గా అయిపోయింది, హెల్త్ హబ్ గా అయిపోయింది అని చాలా గర్వంగా చెప్తారు. ఒక సామాన్య మానవుడు ఒక హాస్పిటల్ పోయి తన ఆస్తులు అమ్ముకోకుండా తను బాగా బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. ప్రభుత్వ ఆందోళనలో నిర్వహించాల్సిన విద్య వైద్యాన్ని మనం ప్రాథమికంగా తీసుకొని సామాజిక మార్పు దేని మీద ఆధారపడి ఉంటుందండి? విద్య వైద్యం ఈ ఈ రెండు కాక ప్రభుత్వం నిర్వర్తించినట్లయితే ప్రజల యొక్క ఆరోగ్యం కానీ విద్య కానీ వచ్చినట్లయితే సామాజిక మార్పు వస్తుంది. సామాజిక మార్పు ద్వారా ఆర్థికంగా వాళ్ళు బలపడేటందుకు ఆర్థిక మార్పులు ఏవైతే జరుగుతుంటాయో ఆర్థిక మార్పులలో వాళ్ళు కూడా తమ ప్రావీణ్యాన్ని కానీ లేకపోతే తమ శక్తిని కానీ ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. అంతనే కానీ కీరవాణి చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు అనేది ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి అనేది మనం చూడాలి. అంతేగాని రేపు ఎవరైనా పాడారు అనుకోండి, కీరవాణి పాడాడా ఇంకోళ్ళు పాడారా అనేది చూడరు. అది ఎవరికి రాశారు? గేయం రాసింది మన అందశ్రీ, మనవాడు. దానికి సంగీతం ఒక్కటే ప్రామాణిక. అట్లంటే మనం ఆంధ్రలో సినిమాలన్నీ బైకాట్ చేస్తామా? ఆంధ్రలో సినిమాలు చూస్తున్నామా? ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఆంధ్ర టీవీలలో మాట్లాడట్లేరా? అది కాదు కదా. దాని యొక్క ప్రాముఖ్యత ఉందా లేదా, అది తెలంగాణకి అవసరమైందా కాదా, తెలంగాణ గీతానికి అది అర్హమైందా కాదా, అది దాని గురించి చర్చించండి. నేను అనుకుంటా ఏంటంటే జై హే జై తెలంగాణ అందరూ ఒప్పుకున్నది, ప్రజలందరూ కూడా ఒప్పుకున్నది. మీరు నేను కాదుగా, ఇంతకుముందు కేసీఆర్ కూడా అసెంబ్లీలో జై హే జై తెలంగాణ తెలంగాణ గీతాన్ని చేస్తామని చెప్పాడు. కానీ దాని తర్వాత అందశ్రీ గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన ఏం జరిగింది, ఎందుకు దాన్ని అది ముందుకు రాలేకపోయింది అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది మాత్రం ఆ విషయంలో మాత్రం మనం ఆహ్వానించదగ్గదే. తెలంగాణకి ఒక గీతం ఉండాలి, ఆ గీతం కూడా తెలంగాణ ప్రజల మనసుల్ని గెలిచేదై ఉండాలి, తెలంగాణని ప్రతిబింబించేదై ఉండాలి, పరిస్థితుల్ని ప్రతిబింబించేదై ఉండాలి. అది ఆ పాట మాత్రం ఖచ్చితంగా దానికి పూర్తిగా న్యాయం చేస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. సార్ ఒకటి స్ట్రేట్ గా ఏంటి సార్ అంటే గత 9.5 ఏళ్ల పాలన 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ పరిపాలనలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కావచ్చు రాజకీయ అందరూ అన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా ప్రజాక్షేత్రంలో పెట్టకుండా ప్రస్తుతం రేవంత్ రెడ్డి లోగో డిజైన్ మార్పు కానీ పాట విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాలలో మార్పు
అంటే గత ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాడని అనుకోవచ్చా? ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని అనుకోవచ్చా? భావించవచ్చా? ఇప్పుడు లోగో విషయం ఉందనుకోండి. లోగో విషయంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయం తీసుకుండు. ఇప్పుడు మనం నిన్న మొన్న విషయాలు కాక మీరు గమనించినట్లయితే కేవలం 5-6 కూర్చొని మాత్రమే ఆయన చేస్తున్నాడు. అది సరి అయింది కాదు. ఎందుకంటే కేసీఆర్ ని మనం చాలా మంది అన్నాం, ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోడు అంటున్నాం. మరి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం చేస్తున్నది ఏంటి? ఎవరి అభిప్రాయాలు తీసుకుంటున్నాడు? కేవలం 2-3 అభిప్రాయాలతో సరిపోదు కదా. మీరు నిజంగానే చేస్తున్నప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం ఏముందని చెప్పండి. ఫైనల్ గా మీరు ఏదైనా ప్రజల మధ్యకు పోతే నీకు వేల సలహాలు వస్తాయి. ఆ సలహాల లోపల దానికి సంబంధించిన నిపుణులను కూర్చోబెట్టి మంచి విషయాల్ని సేకరించి దాని మీద ఆధారపడి చేస్తే బాగుంటుంది. అంతనే గాని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చేస్తుంది మాత్రం నేను సరి అయిందని సమర్థించలేము. అట్లానే వ్యతిరేకించడం అంటే ఖచ్చితంగా కేసీఆర్ బాటలోనే నడుస్తుండని మాత్రం ఈ విషయంలో మనం చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం సార్, అంటే బీఆర్ఎస్ అయితే దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నది. అవసరమైతే ఆందోళనలు చేపడతామని చెప్పేసి కూడా డైరెక్ట్ బహాటంగా చెప్తున్నారు. ఒక కేటీఆర్ అయితే మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణలో అగ్నిగుండం అవుతుంది అనే విధంగా మా వ్యాఖ్యానాలు చేసిన పరిస్థితి. లోగో డిజైన్ మారిస్తే ఆ పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పేసి వ్యాఖ్యానాలు చేసింది. దీన్ని ఎట్లా భావించారు? నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయా సార్? నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయంటే కొంతమందికి ఈ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మనమేం చెప్పలేము. కానీ ఇంతకు ముందు మీరు చేసిన నిర్ణయాల లోపల ఎంత ప్రజల భాగస్వామ్యం ఉంది అది మీరు ప్రశ్నించుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయాల లోపల ఎంత ప్రజల భాగస్వామ్యం ఉంది, ఆ భాగస్వామ్యం లోపల ఎవరెవరు పాల్గొన్నారు మీరు గాక వివరించినట్లయితే ప్రజలకి ఇప్పుడు ప్రజలు నిజంగానే మీరు చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉంటారు. అంతనే కానీ ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజల్లో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఈ టెక్నాలజీ మీద ఆధారపడ్డ ఆదాయంతో ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్లకు సమస్య వస్తే తప్ప వాళ్ళు ఆలోచన చేసేలేని పరిస్థితి మన సమాజంలో ఉంది. అంతేగాని కేటీఆర్ అవసరాల కోసం ఈ మధ్యతరగతి వాళ్ళు ఈ టెక్నాలజీ మీద ఆధారపడి ఆదాయం వచ్చే వాళ్ళందరూ కూడా రేపు బజార్లకు వచ్చి వీళ్ళకి సమర్థించి వీళ్ళెంబడి ర్యాలీ అవుతారని మాత్రం నేను అనుకోవట్లేదు. అది ప్రొటెస్ట్ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు నిర్దిష్టంగా చెప్పడానికి, గవర్నమెంట్ కి చెప్పడానికి, లేదా ప్రొటెస్ట్ చేయడానికి, లేదా ధర్నాలు చేయడానికి, స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసింది ఏంటనేది ఆలోచించాలి. మీరు నిర్ణయించినప్పుడు ఇదే లోగోని మీరు నిర్ణయించినప్పుడు ఎవరినైనా సంప్రదించారా? ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన దాన్ని సమర్థించాం. కానీ మీలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారా అంటే మీరు చేసింది మీ వీపుని మీరు ఒకసారి చూసుకోండి. మీరు చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఏం చేశామో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనే అర్థం అవుతుంది. అంతేనే కానీ ఎకాఎకన ఇప్పుడు ఆయన కేటీఆర్ ప్రజల సమస్యలు తీసుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి సంపత్ గారు. ఇప్పుడు నేను చెప్పినట్టు విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, ఇవాళ రైతుల సమస్యలు తీసుకోండి. రైతులు మీరు అన్నట్లుగా గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కళ్ళాలలో ఒడ్లు తడుస్తున్నాయి. దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎట్లా మీరు రైతులు ఇంకా ముందైనా సరే అటువంటి సమస్యలు ఎదుర్కోకుండా చూసే దానికి ఏదైనా సూచనలు చేయండి ప్రభుత్వానికి చేసి అటువంటి సూచనలు కాక తీసుకోకపోతే ప్రజలకు రైతుల్లోకి పోండి. ఏదైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, దాంట్లో ఏమి మనం ఆక్షేపించాల్సింది ఏం లేదు. కానీ మేము ఒక రకంగా చేస్తాం, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మరో రకంగా చేయాలని భావించడము, దాన్ని ఆలోచించడం కూడా సరైనది కాదు. వాళ్ళ పట్ల ప్రజలు ఆలోచించవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ పక్షాలన్నీ కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఆ విషయంలో ఆయా పార్టీలు ఈ విషయంలో ముందుకు పోవడం కూడా జరిగితే మంచిదే. ఇప్పుడు ఇంకా ఒక బీఆర్ఎస్ పార్టీ లేదు, సిపిఐ సిపిఎం ఉన్నది, ఇంకా వామపక్షాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు అన్ని కూడా ఈ విషయం లోపల ముందుకొచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి సరియైన సూచనలని మనం ప్రజలు నమ్మితే ఒకవేళ ప్రభుత్వం కాక స్వీకరించకపోయినట్లయితే మనం ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటంలో ఎటువంటి తప్పు లేదు.
అని కేటీఆర్ లాంటి వాడు ఉద్యమాలంటే ప్రజలు కూడా నవ్వుతారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అనే వాళ్ళు లేదా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధం లేకుండా కేవలం అసలు కనీసము ప్రజల్ని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రజల సమస్యల పట్ల వాళ్ళు ఎప్పుడైనా స్పందించారా? మేము చేస్తేనే ప్రజలకు చేయాలి, లేకపోతే ఇంకెవడు చేయడు అనే ధోరణి లోపల వాళ్ళు గత 10 సంవత్సరాలు పాలించారు. ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఒకవేళ నిజంగానే రియలైజ్ అయ్యి లేకపోతే వాళ్ళు మేము చేసిందంతా కూడా సరి అయింది కాదు, ఇప్పటికైనా మేము ప్రజలతో ఉంటాము, ప్రజల ఆలోచనలు పంచుకుంటాము, ప్రజల ఆలోచనలు మేము ప్రభుత్వం వరకు తీసుకుపోతాము, ఆ ఆలోచన ఉంటే కరెక్ట్ అవుతుంది. కానీ కేవలం ప్రభుత్వాన్ని మళ్ళీ మేము వ్యతిరేకించి ప్రభుత్వంలోకి మళ్ళీ రావాలంటే కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాం. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోద్ది, 7 నెలల్లో ప్రభుత్వం అంటే అది ఏ ప్రజాస్వామ్య సూత్రీకరణ? ఏ ప్రజాస్వామ్యంలో అటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళని మనం ఏమంటాం? కేవలం ఏంటంటే అధికారం కోసం అర్హులు చూసుకుంటునే వాళ్ళు తప్ప ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి, ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యల పట్ల మనం స్పందించాలి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నవాడు ఎవడు కూడా ప్రభుత్వాలు రేపో మాపో పడిపోతాయనే స్టేట్మెంట్ ఇవ్వడు. అట్లా కేటీఆర్ ఇవ్వడం బాధ్యతారాహిత్యమే తప్ప అది సరి అయింది కాదనేది నా అభిప్రాయం. సార్, ఇంకో అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 33 జిల్లాలను కాస్త మార్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంతకుముందుకే సిట్టింగ్ జడ్జి తోటి కానీ లేకపోతే మాజీ న్యాయమూర్తులతోటి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి ఇది ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పటికే 33 జిల్లాలు 25 జిల్లాలలో బిల్డింగ్ అంటే కలెక్టరేట్లు కూడా నిర్మించుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ మారిస్తే ప్రభావం ఎలా ఉండబోతుంది? మారిస్తే అయితే నా పర్సనల్ గా కానీ ప్రజల సౌకర్యం దృష్టిలో కానీ మనం చూసినట్లయితే 33 జిల్లాల అవసరం అనేది నేను అనుకోవట్లేదు. అది దానికి బీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం దాని వెనక ఏంటంటే, ఇప్పుడు మనకు వరంగల్ జిల్లా ఉంది. వరంగల్ జిల్లా లీడర్ అంటే ఒక గుర్తింపు ఉన్నవాళ్ళు, అంటే రాష్ట్రం లోపల ఒక జిల్లా నల్లగొండ జిల్లా ఉంది పూర్వం. ఆ జిల్లాలో ఒక నాయకుడు ఉండంటే ఆ నాయకుడికి గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏం పని అంటే, ఏ నాయకుడు కూడా వాళ్ళని సవాల్ చేసే స్థితిలో ఉండకుండా 33 జిల్లాలుగా మార్చారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా ఉందండి, ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక జిల్లా. మన ములుగు జిల్లా ఉంది, 1.5 కాన్స్టిట్యుయెన్సీ ఒక జిల్లా. అట్లనే మన భూపాలపల్లి జిల్లా ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఒక జిల్లా. అంటే ఒక ఎస్పీ ఉంటాడు, ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక ఇన్ని ఆఫీసులు ఉండి ప్రజల మీద భారమే తప్ప ప్రజల యొక్క సౌకర్యం అని పేరు చెప్పి ప్రజల మీద భారాన్ని మోపడమే తప్ప అంతకంటే ఎక్కువ లేదు. అట్లా అని వీళ్ళు ఏమన్నా ఉద్యోగస్తులు పెంచారా అంటే లేదు. మీరు ఏ ఆఫీసుకు పోయినా కానీ అరకొర ఎంప్లాయీస్ ఉన్నారు, సరి అయిన సౌకర్యాలు లేకపోవడం, సరి అయిన ఇది లేకపోవడం. అందువల్ల ఏముందంటే నిజంగానే ప్రజల యొక్క సౌకర్యాన్ని పెంచాలి, ప్రజలకి సమీపంగా ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి అంటే జిల్లాల్ని ఎక్కువ చేయటమే కాదు, ఆయా ప్రాంతాల్లో ఉన్న మండల ఆఫీసులు అనుకోండి, లేకపోతే తహసీల్దార్ ఆఫీసులు అనుకోండి, లేకపోతే ఇంకా స్కూల్స్ అనుకోండి, డిఓ ఆఫీసులు అనుకోండి, అవి ఎఫెక్టివ్ గా బాగా పనిచేసినట్లయితే ప్రభుత్వం ప్రజల దగ్గర పోగలుగుతుంది. అంతేగాని ఇవాళ ములుగు జిల్లా ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కాబట్టి అక్కడ అందరికీ సౌకర్యాలు అన్ని పెరిగినాయని మనం చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. అట్లా ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, మీరు గత ప్రభుత్వం చెప్పింది ఏంటి, ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లోపల 100 హాస్పిటల్స్ 100 బెడ్ హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. అదే అట్లనే మండల హెడ్ క్వార్టర్ లోపల 30 బెడ్ హాస్పిటల్ 24 గంటల సౌకర్యం ఉంటుంది అన్నాడు. కానీ అవి చేస్తే అది ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోతుంది. అట్లాగాని జిల్లాల్ని విభజించుకుంటూ పోతే రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో 2 జిల్లాలు చేస్తా అంటాడు. అది అంత సౌకర్యం కంటే కూడా అసౌకర్యం ఎక్కువగా పెరిగింది అనేది సరైనది కాదు. ఒకవేళ రేషనల్ గా హేతుబద్ధంగా ఆలోచించి ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని అందరికి అందుబాటులో ఉన్నట్టుగా రీఆర్గనైజ్ చేస్తే మంచిదే. దాంట్లో వ్యతిరేకించాల్సిందైతే నాకేమీ కనిపించదు. ఇప్పుడు మీరు చూడండి, వరంగల్ జిల్లాలని 4 జిల్లాలో 6 జిల్లాలుగా చేశాడు. 6 జిల్లాలు అంటే వరంగల్ యొక్క అస్తిత్వం పోయిందా లేదా? ఇప్పుడు హన్మకొండ వరంగల్ ఉందనుకోండి, ఇప్పుడు మనందరం కూడా అక్కడ పెరిగిన వాళ్ళం, 40 ఏళ్ళు అక్కడ ఉన్న వాళ్ళం. ఇక్కడ పోతే మీరు ఏ జిల్లా అంటే వాడికే తెలుస్తలేదు ఏ జిల్లాలో.
ఇప్పుడు ములుగు అంటే రామప్ప అంటే మనది అనుకున్నాం. ఇప్పుడు అదేమైంది ములుగు జిల్లా అంటే వాళ్ళు వేరే వాళ్ళే అనుకునే ఆలోచన వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మాక్సిమము 10 జిల్లాలు కాకుండా 15, 16, 17, 18 అది చేస్తే సరిపోదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, రాజకీయ అవసరాల కోసమే జిల్లాలను చేసింది తప్ప ప్రజల అవసరాలకి అంటే రాజకీయ అవసరాల కోసం ఎక్కువ చేశారు. ఎందుకంటే మన జిల్లాల కోసం ఆ, రాజకీయ నాయకులు వెంటబడితే వాళ్ళ అవసరాల కోసం జిల్లాలు చేశారు. నారాయణపేట, ములుగు, భూపాలపల్లి ఇటువంటి జిల్లాలు ఇంకా ఇంకా కొన్ని ఉండి ఉంటాయి. నాకు అంత పూర్తిగా దాని మీద ఇది లేదు. కానీ కొన్ని జిల్లాలు చూసినట్లయితే చాలా ఒక కాన్స్టిట్యుయెన్సీ అండి. అంటే రేపు ఇంకో ఆయన వస్తాడు అంటే 117 కాన్స్టిట్యుయెన్సీ చేస్తా అంటే మనం ఎట్లా ఉంటుంది అది పరిస్థితి. కాబట్టి ఏంటంటే హేతుబద్ధంగా జనాభా ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, జియోగ్రఫికల్ ఏరియా ఒక కన్సిస్టెంట్ గా ఉండేటట్లు చేస్తే బానే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నారు. మీరు వరంగల్ వాసి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా రీఆర్గనైజ్ చేశారు కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు చూడండి, వర్ధన్నపేట కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడికి వచ్చింది? అసంపర్తికి వచ్చింది. వర్ధన్నపేట ఎక్కడ ఉంది, అసంపర్తి ఎక్కడ ఉంది చెప్పండి? జియోగ్రఫికల్ గా ఎట్లా ఉంటుంది? కాజీపేటను కూడా పెట్టారు బాపూజీ నగర్. అంటే ఎటు కాకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అది ఎవరి కోసం చేస్తున్నారు అనేది మనకు పూర్తిగా అధ్యయనం చేస్తే గానీ మనం కరెక్ట్ గా చెప్పగలం. కానీ అది సరైనది కాదు. ఈ 33 జిల్లాల కంటే కొంచెం తగ్గించి ఈ స్ట్రెంత్ ని అంటే ఎంప్లాయీ స్ట్రెంత్ ని పెంచి ప్రజలకి అన్ని సౌకర్యాలు లేదా ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకపోతే అది సరైనది. ఇప్పుడు మీకు జిల్లాలు పెంచినా కానీ ఆ హెడ్ ఆఫీసులను పెంచలేకపోయారు. ఆ హెడ్ ఆఫీసులలో ఉండే క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచలేకపోయారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి? సరే, అది ఇంకోటి ఒక జిల్లా కలెక్టర్ని మాట్లాడితే ఏం చేస్తావా? ఈ జిల్లాల మార్పుతో పాటు అంటే ఈ ప్రక్షాళనతో పాటు పునర్వ్యవస్థీకరణతో పాటు కొన్ని జిల్లాల పేర్లు కూడా మార్చాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజామాబాద్ ను గతంలో ఇందూరు, ఇంద్రపురి అని పిలిచేవారు. ఇప్పుడు నిజామాబాద్ ను ఇంద్రపురి జిల్లా అని పేరు పెట్టారనుకో, ఏమైనా రియాక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయా సార్? అది సరి అయింది కాదండి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మీరు కూడా చూశారు, బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఏదో వాళ్ళకి ఇప్పుడు అహ్మదాబాద్ ని ప్రయాగ్రాజ్ అని, ఈ రకంగా చెన్నైని అట్లా మద్రాసుని చెన్నైని అంటాకంటే ఇప్పుడు నిజామాబాద్ అనేది మనకి తెలంగాణలో తరతరాలుగా ఉన్నది. నిజామాబాద్ అనేది దాన్ని ఇంద్రపురిగానో లేకపోతే ఇంకో దాంట్లో పిలవడం సరి అయింది కాదు. నేను అనేది ఏంటంటే పాత పేర్లతో పెడదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టున్నది. అంతేకాకుండా నరసింహారావు గారి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు మహబూబ్ నగర్ ని పాలమూరు అని, ఇవన్నీ కూడా మీరు పేర్లు కాదు మార్చాల్సిందండి. ఆ జిల్లాలో ఉండే సమస్యలు తీర్చండి, ఆ జిల్లాలో ఉండే ప్రజల సమస్యలు తీర్చండి, ఆ ప్రజలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకుపోండి, విద్యను అందుబాటులో తీసుకోండి, వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకుపోండి, వ్యవసాయ ఉత్పత్తులకి సరి అయిన గిట్టుబాటు ధరలు ఇచ్చేటట్లు చూడండి. అక్కడ నీళ్ల సౌకర్యం అంటే కాలువలు కానివ్వండి, లేకపోతే అవసరం ఉన్నంత మేరకు వాళ్ళకి నీటి సౌకర్యం కల్పించండి. అంతేగాని మీరు పేర్లు మార్చినంత మాత్రాన సామాజిక అభివృద్ధికి కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ అవి ఎటువంటి దోహదం చేయవు. మీరు చేయాల్సిన పనులన్నింటి ఈ సామాజిక అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే పనులు చేయడమే ప్రభుత్వ బాధ్యత. కానీ పేర్లు మార్చడం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు వాస్తవానికి.